అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోరాతో ముచ్చట్లు. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మా ఊరు తిరునాళ్ళు అనమాట. సో మా ఊరు తిరునాళ్ళు అందరికీ తెలిసిందే కదా, 5 days చేస్తారనమాట. 5 days బాగా చేస్తారనమాట. ఎర్లీ మార్నింగ్ ఆకుపూజతో స్టార్ట్ చేస్తారు. ఆకుపూజ తర్వాత ఇక్కడ చాలామంది పీటల మీద కూర్చుంటారనమాట. ఆకుపూజ చేసుకోవడానికి దంపతులందరూ కూర్చొని చేస్తారు. అండ్ పటం తీసుకురావటం అని ఒకటి ఉంటుందండి మా దాంట్లో. సో పటం తీసుకొచ్చే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలా గుడి దాకా కోలాటం వేసుకుంటా అండ్ చెక్క భజనలు చేసుకుంటా వెళ్తారనమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండి. బికాజ్ ఇట్లా తీసుకువెళ్ళేటప్పుడు చాలా మందికి ఒంట్లోకి అయ్యవారు వస్తూ ఉంటారనమాట. సో ఇది చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఆమెకి వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాడు దేవుడు పూనకం వచ్చి. అది గుడి దగ్గరికి వెళ్ళేదాకా సరే ఆమెకు అస్సలు ఒంట్లో నుంచి దిగలేదనమాట. చాలా పవర్ఫుల్. అండ్ మీకు ఒకటి చెప్పాలన్నమాట. అదేంటంటే మా ఊర్లో ఆంజనేయ స్వామి ఎలా ఫేమస్ అంటే, మా పక్కన 2 ఊర్ల తర్వాత ఒక విలేజ్కి తీసుకెళ్తున్నారనమాట అప్పుడు దేవుణ్ణి. సో కొంచెం రెస్ట్ కోసం అని చెప్పి అక్కడ ఉంచారనమాట దేవుణ్ణి. అక్కడ ప్లేస్లో ఎడ్ల బండిని అక్కడ కట్టేశారనమాట. అక్కడ నుంచి ఎడ్ల బండి అనేది కదలలేదంట. అప్పుడు ఒకళ్ళకి ఒంట్లోకి దేవుడు వచ్చేసి, నేను ఇక్కడే ఉంటాను, ఇప్పటి నుంచి నాకు ఈ ఊరిలోనే ఉంటాను, ఈ ఊరికి నేనే కులదైవంగా ఉంటానని చెప్పి మా గ్రామ దేవుడు అండి ఆంజనేయ స్వామి. సో అప్పటి నుంచి జయంతి మహోత్సవాలు అనేవి మాకు చాలా బాగా చేస్తారనమాట. 5 days చేస్తారు. కోలాటాలు, డ్యాన్సెస్ అండ్ ఆల్సో ఎడ్ల పందాలు జరుగుతూ ఉంటాయి, అన్నదానం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ 5 days చాలా బాగా చేస్తారు. ఇదనమాట మా ఊరి స్టోరీ అనేది ఆంజనేయ స్వామి వెనుక. ఈ 5 days కూడా కోలాటాలు ఉంటాయి, ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉంటానే ఉంటాయి అనమాట ఈవినింగ్. ఒకసారి ఇది నేను వీడియో క్లిప్ పెడతాను అనమాట. అక్కడ సౌండ్స్ అవైతే ఒకసారి మీరు కూడా చూడండి. ఇది మా ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ దేవుడు పటం తీసుకొచ్చేటప్పుడు అన్ని గుళ్ళకి వెళ్తుంది. ఫస్ట్ రామాలయంకి వెళ్తుంది, నెక్స్ట్ క్లిప్లో ఉంటుంది అనమాట. ఆ రామాలయంలో నుంచి పటం వెళ్ళొస్తుంది. దాని తర్వాత శివాలయంలోకి ఉంటుంది. ఆంజనేయ స్వామి రామభక్తుడే కాకుండా శివభక్తుడు అంట కూడా. అదేంటి ఏదో హిస్టరీ ఉంటుందండి, నాకు సరిగ్గా తెలియదు. బట్ పటం అనేది ఆంజనేయ స్వామి గుడి శివాలయం ఆపోజిట్లోనే ఉంటాయన్నమాట. ఆ పటము ఆంజనేయ స్వామి శివాలయంలో నుంచి ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళేటప్పుడు అదేంటి శివుడు వరం ఇచ్చేదాకా ఆంజనేయ స్వామి లోపలికి వెళ్ళాడంట. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తుంటే చాలామంది ఇట్లా లాక్కొని వస్తున్నట్టు, అలా స్పీడ్గా వస్తున్నట్టు ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇదిగోండి, ఇలా ఉరుక్కుంటూ వస్తారనమాట. అందరు ఉరుకుతూ వస్తారు. ఎందుకంటే శివుడు ఆజ్ఞ ఇస్తాడనమాట. ఆంజనేయ స్వామికి శివుడి దగ్గర నుంచి రాబుద్ది కాదు. అందుకని అదిగో ఇక్కడ ఇట్లా సైడ్కి తిరిగింది. మాకైతే అక్కడ వైబ్రేషన్స్కి అక్కడ దానికి గుండెలో ఒకలాగా ఉంటుంది అనమాట. సో అలా ఆంజనేయ స్వామి శివుడు వరం ఇచ్చేదాకా అట్లా ఆంజనేయ స్వామి వెళ్ళాడనమాట. అప్పుడు దాకా అందరూ తోసుకుంటూ వెళ్తాడు. అదేదో ఉంటుందండి సంథింగ్. అప్పుడు ఫైనల్గా లోపలికి ఉరుక్కుంటూ వెళ్తాడు. పటం మాత్రం గుళ్ళోకి వెళ్ళడానికి చాలా ఇదిగా ఉంటుంది. అండ్ ఆ పటం అనేది ఒకళ్ళే తీస్తారనమాట. ఇయర్లీ ఒకళ్ళు తీస్తూ ఉంటారనమాట. అసలు చూడండి ఎంత బాగా ఉంటుందంటే మా ఊరు తిరునాళ్ళు మార్నింగ్ పటం తీసేటప్పుడు ఇంకా మా గల్లీ అంతా సరే ఇట్లా జనాలతో నిండిపోయి ఆ వైబ్రేషన్స్, ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇదే ఆ పటము. ఇది మ్యాక్సిమం మేమేం నమ్ముతాము అంటే, ఆ పటంని తీసుకువెళ్ళేటప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు అలా పట్టుకొని తీసుకువెళ్తారు. బట్ రిటర్న్లో వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్తారనమాట. బిఫోర్ డే నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఊరేగింపు చేసుకుంటా తీసుకొస్తారు. దీన్ని మేము కోవెల విడిది అని అంటాము. సో ఇది జరుగుతూ ఉంటుంది ఆకుపూజ తర్వాత. సో దాన్ని ఒక 6 to 7 members పట్టుకుంటే కానీ దాని బరువు ఆగదనమాట. మేము దాంట్లో నిజంగా ఆంజనేయ స్వామి ఉన్నాడు అని నమ్ముతామన్నమాట. అండ్ ఆ పటం వచ్చేసి ఎప్పటిదో గుడి. ఇది మా తిరునాళ్ళ ఇది 97th year తిరునాళ్ళు అనమాట. 97 years నుంచి ఇలానే జరుగుతూ ఉంటుంది. 5 days జరుగుతూ ఉంటుంది అనమాట. మా ఆంజనేయ స్వామిని మీరందరూ కూడా చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అండ్ ఇలా ఊర్లో ఆ ఇంటి దగ్గర నుంచి గుడి దాకా తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా వెళ్ళే దారిలో అందరూ ఇలానే
వారు పోసి కొబ్బరికాయలు అవన్నీ కొట్టి దేవుడిని రప్పిస్తూ ఉంటారనమాట. చాలా చాలా బాగా అయితే జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా రాముల వారి గుడి అని, ఇదే మొన్న రీసెంట్గా కట్టారు కదా గుడులు. సో ఇవన్నమాట రాముల వారి గుడి. ఇది చాలా బాగా చేస్తారు. ఇక్కడ చూసారా చెక్క భజన ఇస్తున్నారు. చెక్క భజన, కోలాటం, తీన్మార్, నార్మల్ డ్రమ్స్ అవన్నీ పెట్టి చాలా చాలా ఘనంగా తీసుకెళ్తారనమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్వామివారి గుడి దగ్గరికి. సో ఇది చూసేయండి, ఇది కూడా వీడియో ఎలా ఉంటుంది అనేది. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేము ఇంట్లో తిరణాలి కాబట్టి నేనే చేశాను అనమాట. మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, మా మమ్మీకి కూడా ఒంట్లోకి దేవుడు వచ్చాడని ఇంకా నేనే ఐటమ్స్ చేశాను. ఈ ఐటమ్స్ నేను చేశాను అనమాట. పులిహోర, పరవాన్నం, టమాటా పప్పు, వైట్ రైస్ అనేవి. అండ్ ఈవినింగ్ తెలిసిందే కదా మనం తిరణాలంటేనే వెళ్ళేది జైంట్ వీల్, కొలంబస్ అవి ఇవి ఎక్కి ఆడుకుందామని వెళ్తాం అనమాట ఫ్రెండ్స్తో కలిసేసి. సో మేము కూడా అక్కడికి వెళ్ళాము, బ్రేక్ డ్యాన్స్ ఎక్కాము. మాకైతే మీకు చెప్పాలంటే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఒక క్లిచ్, అదే ఇట్లా గడిలాగా పెడతారు కదా బ్రేక్ డ్యాన్స్ ఎక్కినప్పుడు, మాకు అది పెట్టారు. బట్ అది ఊడిపోయింది అనమాట. మాకైతే గుండెల్లో దడ మొదలైంది, అది ఎప్పుడు వేసినప్పుడు ఎట్లా అవుతుందో అని. అండ్ ఇక్కడ మేము కొలంబస్ ఎక్కామన్నమాట. ఇది కొలంబస్ వీడియో, చాలా బాగుంది. ఇది పైకి వెళ్ళే కొద్ది గాలితో మనం కూడా లెగుస్తున్నాం అనమాట పైన. బట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇదేమో చాలా ఒక బజారు మొత్తం అనమాట, ఒక స్ట్రీట్ షాపింగ్ లాగే ఉంటుంది అనమాట. తిరణాలు అన్ని సామాన్లు అన్నీ కొడతాయి, బొమ్మలు, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు, ఈ 10 రూపీస్ బజార్ లాంటివి ఇవి కూడా చాలా ఉంటాయి అనమాట. నియర్లీ ఒక 50 షాప్స్ దాకా ఉంటాయి, అలా పెడతారు. మేము కూడా ఇక్కడ కొన్ని క్లిప్స్ అవి తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే కొట్టేసాము కొన్ని, బట్ అలా చేయకూడదు అనిపించింది ఇయర్, ఎందుకంటే వాళ్ళు కూడా బతుకుతున్నారు కదండి. సో అలా చేయకూడదు, తప్పు అనిపించింది. అండ్ ఇక్కడ కోలాటం జరుగుతుంది. ఆ కోలాటం మేము చూడలేదు కోలాటం, ఎందుకంటే మేము ఇంట్లో పని అయిపోయి గుడికి వెళ్ళేసి వచ్చేటప్పటికి కొంచెమే టైం అయింది. సో కోలాటం దగ్గర కొంచెం సేపే ఉన్నాము. అక్కడ ఎందుకు కొంచెం సేపు ఉన్నామంటే ఇక్కడికి వెళ్ళడానికి అనమాట. సో ఈ బాగా చూస్తాం కదా మనం కూడా, అందుకని మేము కూడా ఇట్లా రికార్డింగ్ డ్యాన్సెస్ అనేవి పెడతారు. 5 days జరుగుతాయి ఈ రికార్డింగ్ డ్యాన్సెస్, కోలాటాలు అవన్నీ కూడా. అండ్ డ్రామాస్ కూడా జరుగుతాయి అనమాట. మ్యాక్సిమం పెద్దవాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఈ జనరేషన్లో. మన వాళ్ళందరూ డ్రామాస్, బుర్రకథలు అంటే ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు, అందరూ ఇలాంటి వాటి దగ్గరికే వెళ్తారు కదా. సో అవి కూడా వెళ్ళామన్నమాట మేము. అండ్ అవి నైట్ 10 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇవి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట, ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కటి. సో ఇది మా వీడియో. ఈ 5 days వీడియోస్ నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది ఒక క్లిప్ మధ్యలో యాడ్ చేయడం మర్చిపోయాను, సో లాస్ట్లో యాడ్ చేశాను. ఏంటంటే ఇది ఈవినింగ్ దేవుడు ఊరేగింపుకి వెళ్తూ ఉంటారనమాట. సో ఊరేగింపుకి వెళ్ళే టైంలో ఇలా వేషాలు వేసుకుని ఉంటారు. ఒకటి చెప్పనా, అదేంటంటే ఈ వేషాలు వాళ్ళు ఉన్నారు కదా, మేము టాయ్స్ కొంటున్నాం అనమాట అక్కడ మా తమ్ముడికి. సో టాయ్స్ కొంటుంటే వాళ్ళు సడన్గా బ్యాక్ నుంచి వచ్చి భయపెట్టేశారు. మా తమ్ముడు గంట ఏడ్చాడు అనమాట. సో చిన్నపిల్లలు భయపడతారు కదా, మనం కూడా చిన్నప్పుడు భయపడి ఇంట్లో గురికిన వాళ్ళమే అందరం. సో ఇదనమాట వీడియో. ఇదిగో దేవుడు ఇలా ఊరేగింపుగా వెళ్ళేసి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేస్తారనమాట. ఇదన మా ఆంజనేయ స్వామి టెంపుల్లో పిక్ అనమాట ఇది. సో అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.